వారణాసి ట్రైలర్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొన్న రాజమౌళి ఏదైతే హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. మరో పక్కన హిందూ సంఘాలు గూడా బగ్గుమంటున్న పరిస్థితి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళిపై కేసులు గూడా నమోదవుతున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ కట్టర్ హిందూ చీకోటి ప్రవీణ్ అన్న ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు రాజమౌళి వ్యాఖ్యల్ని? అంటే అదొక ఎమోషనల్‌గా మాట్లాడినట్టు చూస్తున్నారా? లేకపోతే కావాలని ఇంటెన్షన్‌గా మాట్లాడినట్టు అనిపిస్తుందా? ఏం చెప్తారు? అది నాకు డైరెక్టే చెప్తుండు కదా ఆయన. నేను దేవుణ్ణి నమ్మనని ఓపెన్గా చెప్తున్నాడు, దేవుణ్ణి నమ్మనని. మరి దేవుని నమ్మనోడు మరి సినిమా ఓపెనింగ్ అప్పుడు పూజ కార్యక్రమంతో స్టార్ట్ చేస్తారు కదా, మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? మరి అదే నీ సినిమాలల్లో దేవుళ్ళనే శివలింగం ఎత్తి అందరూ చూసిరు కదా. ఆ ఒక్క స్టోరీతోటే ఇలా హిట్ అయ్యి ఇవాళ నెత్తిల కళ్ళెక్కి ఒకటి అంటారు చూడు, మదవెక్కిన ఏనుగు మురికాలవల పడ్డది అన్నట్టు. అట్లా ఇవాళ నాకు అడ్డు అదుపు లేదు అనే విధంగా ఇవాళ హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్ళని కిర్చపరిచే విధంగా మాట్లాడితే రాజ్యులే వేరు రాజ్యాలే పోయినాయి, నువ్వెంత రాజమౌళి? నువ్వు తక్షణం హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం నీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. మరి ఇవాళ రోడ్డు మీద కనిపిస్తే మరి రాళ్ళతోటి కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. హిందువుల ఆగ్రహానికి గురైన వాడు కూడా బాగుపడలే చరిత్రలో. నువ్వు తెలుసుకో, మాకంటే ఎక్కువ నీకు చరిత్ర తెలుసు. సినిమా డైరెక్టర్, తోపు డైరెక్టర్ కదా, మరి నువ్వు తెలుసుకో. మరి అహంకారం ఎక్కినోడు ఏమైందో ఇలా అదే బాహుబలి సినిమాలో బలాల దేవునికి అహంకారం ఎక్కియే కదా లాస్ట్కి పతనమైంది. మరి నువ్వే చూపించినావు అది, అహంకారం ఎక్కినోడు కథమవుతాడు రాని. మరి ఇవాళ నీకెందుకు అహంకారం ఎత్తింది? నువ్వు నాస్తికుని అయితే నువ్వు నాస్తికుని లెక్క ఉండవు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వేరే వాళ్ళు పూజ చేసే దేవుని కించపరిచే హక్కు నీకు లేదు. ఇవాళ నా ఇంకా హనుమంతుడు లేడు, నా స్క్రీన్ రాలేదంటే మన అర్థం ఉందా? ఇలా మా ప్రతి ఒక్క హిందూ ఇంకా హనుమంతుడు శ్రీరాముడు నా ఇంకా హనుమంతుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. ఇవాళ నువ్వు అడగోలు డబ్బులు సంపాదించి ఇవాళ నీవు గట్టు మీద ఉన్నాను అనుకోకు, ఒక చిన్న సునామీ వస్తే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంటే ఎందుకు ప్రతిసారి హిందూ దేవుళ్ళ మీదనే ఈసారి రాజమౌళి కానీ, లేకపోతే గతంలో కూడా చాలామంది హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ వేరే మతాల జోలికి వెళ్ళకుండా కేవలం హిందూ దేవుళ్ళ మీద కానీ లేకపోతే హిందువుల మీద కామెంట్ చేయడానికి ఎట్లా వస్తున్నారు? అదే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే అడ్డగోలు నరికి పారేస్తారు రోడ్డు మీద. ఇదే ఒక ముస్లిం హనుమాన్ చూస్తా, ఇంత తురుంఖాన్ లెక్క మాట్లాడుతావు కదా హనుమాన్, అట్లా అన్న శాత కాదు, భయం. హిందువులకి ఏంటంటే చులకన భావం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, హిందువుల చులకన చూడాల్సిన అవసరం లేదు. ఇలా హిందువులకు ఓపిక ఎక్కువ, క్షమాగుణం ఉన్నది హిందువులకి. కాబట్టి మీ అన్ని ఇష్టం వచ్చినట్టు సినిమాలలో అడ్డమైన స్కిట్లు వేసి దేవుళ్ళని అవమానపరుస్తూ, పురాతన గాథలను అవమానపరుస్తూ, ఇలా ఎన్నో సందర్భాలల్లో భగవద్గీతను అవమానపరిచే విధంగా, రామాయణాన్ని అవమానపరిచే విధంగా ఈ సీరియళ్ళల్లో, ఈ టీవీ షోలల్లో వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ ఆడు బొట్టు పెట్టుకుంటాడు, ఆడు గుడికి పోతాడు, ఆడు మొక్కుతాడు. అంటే మనకి ఒక వాళ్ళు ఎంతసేపు డబ్బుల గురించి ఆలోచన చేసే వ్యక్తులు. మరి మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మనం ఎంత గొప్ప మతంలో పుట్టినాం అనే తెలివి లేదు. ఇలా డబ్బు అహంకారం రాగానే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాలుకే జీడతారు. సంఘటన జరిగి దాదాపు 2 రోజులు అయిపోతుంది. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదైనాయి. బట్ ఇంతవరకు రాజమౌళి స్పందించడం గానీ, క్షమాపణ చెప్పడం గానీ, నా వ్యాఖ్యల పట్ల మీకెవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ అనేది కోరుకుంటున్న పరిస్థితి. బట్ ఇంతవరకు అలాంటి సంఘటన అయితే జరగలేదు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు సిగ్గు, బుద్ధి, లజ్జ, శరం ఉన్నోడు ఇప్పుడు నేను కూడా ఎక్కడన్నా టక్కుమని ఒక నోరు జారే అవకాశం ఉంటుంది. అలా మంచి మంచి నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ నోరు జారారు. తక్షణంగా వాళ్ళు అరే ఇది దీనివల్ల ఈ కమ్యూనిటీ హర్ట్ అయింది అని చెప్పి రియలైజ్ అయ్యి ఇమీడియట్గా క్షమాపణ చెప్పిన సంఘటనలు పలు సంఘటనలు ఉన్నాయి. మరి ఇవాళ నువ్వు ఇంకా కూడా చెప్పకుండా ముందు కూడా చెప్పకపోతే మాత్రమే నువ్వు హిందూ ద్రోహిగా మిగులుతావు. ఇవాళ మన అవకాతుకు మించి మనం ఎక్కడ కూడా ప్రవర్తించవద్దు. నువ్వు ఎంత పెద్ద పొజిషన్లు ఉంటే అంత ఉదిగమని ఉండాలి, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇవాళ హిందువులు రాకపోతే నీ సినిమా పరిస్థితి ఏంది? మరి నాస్తికులతోటే సినిమాది, మరి నాస్తికులకే ఎంట్రీ చేయి. మరి దమ్ముందా ఆ స్టేట్మెంట్? నాస్తికులకే నా సినిమా, నాస్తికులే రావాలి నా సినిమా అని చెప్పి. ఇలా హిందువులు రాకపోతే నీ బతికేంది? నీ బతికేంది హిందువులు రాకపోతే? నీ సినిమా 90% చూసేది హిందువులు. నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఏం చెప్తారు? ఇంకా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే హిందూ సమాజం కానీ మీరు కానీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు బుద్ధున్నాడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు, ప్రాపర్గా ఉంటాడు. ఇట్లనే రోడ్డు మీద పిచ్చి కుక్కలు తిరిగితే ఏం చేస్తాయి? కరవనీకి వస్తే ఏం చేస్తారు? వాళ్ళతోటి కొట్టి చంపుతారు. మరి అలా
హిందువులపై కానీ హిందూ దేవతలపై కానీ అనుచిత వ్యాఖ్యలు, అడ్డమైన స్కిట్లు, అడ్డమైన సినిమాలు చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు రాళ్ళతో దెబ్బలు తింటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందుతున్న రాజమౌళి ఈ టైంలో ఇలా కామెంట్ చేయడం, క్షమాపణ చెప్పకపోవడం ఎలా చూస్తున్నారు? ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఓవరాల్గా ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నేను కూడా ఒకప్పుడు మొన్న ఈ సంఘటన జరిగే ముందు వరకు నేను రాజమౌళి గారి అభిమానినే. ఆయన సినిమాలు నాకు కూడా ఇష్టమే, నేను సినిమాలే చూడా. ఈ యొక్క బాహుబలి ఇట్లాంటి సినిమాలే నేను RRR కానీ ఇవన్నీ నేను చూసిన. ఆయన ఒక గొప్ప వ్యక్తి అనుకున్నా కానీ ఇంత నీచంగా మాట్లాడతాడు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడని అనుకోలే. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడితే 1-2 సార్లు తర్వాత చెప్పు దెబ్బలు తింటారు వాడు. ఆయన ఖచ్చితంగా ఎవరైనా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నోరు జారుతారు. బట్ నోరు జారిన తర్వాత దానికి సంబంధించి ఎవరైనా హట్ అయితే క్షమాపణ చెప్తే సరిపోతుంది. బట్ ఇప్పటి వరకు రాజమౌళి అయితే క్షమాపణ చెప్పట్లేదు. హిందూ సమాజం సంబంధించి దీని గురించి ఆలోచించుకోవాలి. హిందువులు లేకపోతే నీ సినిమాలు ఎక్కడ ఆడతాయో కూడా చూస్తామని చెప్పేసి, నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే అది నీ దగ్గర పెట్టుకోవాలి. కానీ హిందువులు ఆరాధ్య దైవంగా భావించే హనుమాన్కి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడం, కేవలం పాన్ ఇండియా డైరెక్టర్ డబ్బులు సంపాదిస్తున్నా అన్న అహంకారంతో మాట్లాడిన మాటల్లాగే కనబడుతున్నాయి. ఒకవేళ నోరు జారితే కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి కదా, ట్విట్టర్ వేదికగానో లేకపోతే సోషల్ మీడియా వేదికలుగానో. ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం ఇప్పటికి కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగింది మాత్రమే అని చెప్పేసి చీకటి అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హిందూ సమాజం అంతా ఏకం కావాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హిందూ సమాజం అంతా ఏకమై దీనికి సంబంధించి అందరూ ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి చీకటి ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.